బ్రేకింగ్ న్యూస్. కూతురు తండ్రి మాట కాదని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుందని ఆ అబ్బాయిని చంపిన తండ్రి. ఆ అమ్మాయి గవర్నమెంట్ భరోసా కల్పిస్తూ ₹1,00,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరియు 20 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. అపోజిషన్ పార్టీ 20 లక్షలు ఆ అమ్మాయికి ఇస్తానని ప్రకటన చేశారు. ఏంటే హైక్ వచ్చిందంటగా పార్టీ ఎప్పుడు? హైక్ వచ్చిందన్న ఆనందం కంటే కట్ అయ్యే ట్యాక్స్ గుర్తొస్తేనే ఎక్కువ బాధగా ఉంది. అదేంటే అలా అంటావు? ప్రతి సంవత్సరం 6 లక్షలు ట్యాక్స్ కడుతుంటే ఆ మాత్రం బాధ ఉండదా? బ్రేకింగ్ న్యూస్. పంటకు గిట్టుబాటు ధర లేదని అప్పులు పాలయ్యామని ఆత్మహత్య చేసుకున్న 2 రైతులు. అనాథలైన భార్య పిల్లలు. వారి కుటుంబానికి చెరో 2 లక్షలు ప్రకటించిన గవర్నమెంట్. 2 లక్షలు కాదు 3 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షం. అప్పులు తీర్చలేక చావే శరణ్యం అనుకుంటున్నారు. శుక్రవారం ఒక్కరోజే 5 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాలం కలిసినాక చేసిన అప్పులు అంతకంటే చేరడంతో వాటిని తీర్చే మార్గం లేక అరే ఇది నిజమేనా? బోలేగడ్ చనిపోయాడంట. పాపం రా వాడు గుట్కాలు తిని తిని క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. అవునా? గుట్కా తినా? సమీరా, మనం ఇక్కడ చూస్తున్నాం. హెల్మెట్ లేకుండా ఒక అతను బైక్ డ్రైవ్ చేస్తూ రోడ్డు మీద ఉన్న గుంతలో పడ్డాడు. అతను హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినందుకు ₹1000 ఫైన్ విధించడం జరిగింది. చెప్పరా. ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నా, చెప్పు. అయినా నీకెందుకురా ఎమ్మెల్యే మనుషులతోటి? నువ్వు కూడా ఏంట్రా నా తప్పన్నట్టు మాట్లాడతావు? నా పాటికి నేను రోడ్డు మీద వెళ్తున్నా, వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. అప్పటికి నేను చాలాసేపు వెయిట్ చేశాను. వాళ్ళు వెహికల్స్ తీయలేదు, ఆఫీస్కి లేట్ అవుతుంది కదా అని ఆనర్ కొట్టాను. అందులో నా తప్పేముందిరా? కొట్టారని బాధపడుతున్నావా? కొట్టించుకోవడానికి బూతులు తిట్టించుకోవడానికే కదరా వాళ్ళు కోటేసి మరి అసెంబ్లీకి పంపిస్తున్నాం. అందుకు బాధపడుతున్నా నేను. సర్లే వదిలే. ఏం చేస్తున్నావు? లగేజ్ సర్దుకుంటున్నా ఊరికి వెళ్ళడానికి. ఇప్పుడు ఊరికి ఎందుకురా? ఫెస్టివల్ హాలిడేస్ కూడా ఏం లేవు కదా. అమ్మా నాన్న దగ్గర 2 days ఉండి నెక్స్ట్ వీక్ దుబాయ్ వెళ్తున్నారా. దుబాయా? ఎందుకు? లాస్ట్ మంత్లో ఆఫీస్లో ఆఫర్ ఇచ్చారు, కానీ నేనే ఊళ్ళో పెట్టాను. ఇప్పుడు వెళ్ళాలని డిసైడ్ అయ్యానురా. కొట్టారని పారిపోతున్నావా? అవునరా, పారిపోతున్నా. ఈ దేశంలో ఉండడం కంటే పారిపోవడమే బెటర్ అని పారిపోతున్నా. రే, సిగ్గుండాలిరా ఈ దేశంలో పుట్టి ఈ దేశాన్ని నిందించడానికి. సిగ్గుపడుతున్నారా? సంవత్సరానికి 6 లక్షలు ట్యాక్స్ కడుతున్నా కదా, అందుకు సిగ్గుపడుతున్నా నేను. మరి దేశానికి సంపద ఎలా వస్తుందిరా? అయినా నువ్వు ఊరికేం ట్యాక్స్ కట్టట్లేదు. నువ్వు జాబ్ చేయడానికి కంపెనీస్ తీసుకొస్తున్నారు కాబట్టి నువ్వు ట్యాక్స్ కడుతున్నావు. కంపెనీస్ ఏమి ఇక్కడ గవర్నమెంట్ తక్కువ రేట్లకి ఆఫీసెస్ నేను రావడం లేదురా. ఈ దేశంలో అంత మ్యాన్ పవర్ ఉంది, అంత టాలెంటెడ్ యూత్ ఉందని వస్తున్నాయి. అయినా కంపెనీస్ ఏమి మ్యాన్ పవర్లో అక్కడ ఖాళీగా రన్ చేసుకోరా. చెప్పాలంటే ఈ దేశం కోసం చిన్నప్పటి నుండి నేను సంపద సృష్టిస్తూనే ఉన్నా. అబ్బా, చిన్నప్పటి నుంచా? ఓకే మాకరా. నేనే కాదు, నువ్వు కూడా. నేనా? ఏం మాట్లాడుతున్నావురా? చిన్నప్పుడు హాస్పిటల్ బిల్లు ట్యాక్స్ పే చేయడం మొదలుపెట్టి సంపద సృష్టిని స్టార్ట్ చేశారా. హగ్గీస్ అని, హార్లిక్స్ అని, ప్యాంటు షర్టు బొమ్మలు ఇలా కొని ట్యాక్స్ పే చేసి సంపద సృష్టించారా. ఎల్కేజీ నుండి పీజీ వరకు వేలకి వేలు బుక్స్ కొని ట్యాక్స్ పే చేసి లక్షల ఫీజు కట్టి స్కూలు కాలేజ్ డెవలప్మెంట్లో భాగమై ట్యాక్స్ పే చేసి సంపద సృష్టిస్తూనే ఉన్నారా. ఇప్పుడు కూడా నా శాలరీలో ట్యాక్స్ పే చేస్తూ ఈ దేశ సంపద సృష్టిలో భాగమై ఉన్నారా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నీ శాలరీలో ట్యాక్స్ ఉండకూడదనా? ట్యాక్స్ ఉండకూడదు అనడం లేదురా, ట్యాక్స్ ఉండాలి. ఎడ్యుకేషన్ బిల్లులోనూ కనీసం హాస్పిటల్ బిల్స్లోనూ లక్షల ట్యాక్స్ కట్టే వాళ్ళకి రాయితీ ఇవ్వాలిరా. సరే, రాయితీ ఇవ్వలేదనుకో, మనం కడుతున్న ట్యాక్స్ ఎందుకురా ఎవడికో దాన ధర్మం చేయడం. నువ్వు కట్టే ట్యాక్స్ దాన ధర్మం చేస్తున్నారా? ఎలారా? రీసెంట్గా ఇండియా టీము వరల్డ్ కప్ గెలిచింది కదా, దానికి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కొరికి ప్రైజ్ మనీ ఎంత ఇచ్చారా? 50 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా. అదెక్కడ డబ్బురా, మన ట్యాక్స్లో నుంచి ఇచ్చింది కదా. పైగా వాళ్ళు ఏమైనా లేనివారు అనుకుంటే ఒక్కొక్కరు కోటల్లో వస్తుంది. యాడ్స్ ద్వారా కోటల్లో సంపాదిస్తున్నారు సంవత్సరానికి. అంటే వాళ్ళు దేశం కోసం ఆడుతున్నారు కదరా. ఓ, మరి రైతు తన స్వార్థం కోసం వ్యవసాయం చేస్తున్నాడా? నీకు తెలుసు కదరా, మా బాబాయి అటు వ్యవసాయం వదులుకోలేక చేసిన అప్పులు తీర్చలేక సూసైడ్ చేసుకుంటే గవర్నమెంట్ 2 లక్షలు ఇచ్చింది. అవి మా బాబాయి వ్యవసాయం కోసం మా తమ్ముడు చదువు కోసం చేసిన అప్పులో 20% అప్పులో కూడా సరిపోలేదురా. కానీ అదే ఇయర్ ఒక అమ్మాయి భర్త ఆమె తండ్రి చేతులు చనిపోతే అటు గవర్నమెంటు ఇటు ప్రతిపక్షం
1,50,00,000 ఇచ్చారా? అదెక్కడ డబ్బురా? మన ట్యాక్స్లోంచి వచ్చింది కాదా? ఒక రైతు కుటుంబం చనిపోతే 2 లక్షలు, అదే ఒక అమ్మాయి భర్తను పోగొట్టుకుంటే 1,50,00,000. ఇది ఎక్కడ న్యాయం రా? ఒక రైతు కుటుంబం బతకడానికి 2 లక్షలు సరిపోయినప్పుడు ఒక అమ్మాయి బతకడానికి ₹1,00,00,000 కావాలా? ఇది ఎక్కడ సమన్యాయం రా? ఇది ఎక్కడ చిన్న చూపురా? ఇది ఎక్కడ రాజకీయం రా మన దేశంలో? అది కాదురా భరత్. అవి కాదనుకుంటే 4,000 పింఛన్లు ఇస్తూ వాటితో పాటు రేషన్ సరుకులు ఫ్రీగా ఇస్తున్నారు. అది మంచిదే కదరా. రే, నీ గుండె మీద చేసుకొని చెప్పు, మీ అవ్వ తాత ఊర్లో బతకడానికి నెలకి 4,000 కావాలా? రేషన్ కూడా ఇస్తున్నారు కదా, 2,000 సరిపోతాయి. ఇలా సంపాదించే వాళ్ళ దగ్గర వచ్చి ఓట్ల కోసం అవసరానికి 2-3 ఇవ్వడం ఎందుకురా? మాకు అవసరాలు అప్పులు ఉండవా? ఆ స్పోర్ట్స్ ప్లేయర్ లాగా కార్లలో విమానాల్లో తిరగాలని ఉండదా? పోనీ ఆయమ్మాయి లాగా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవాలని ఉండదా? అయినా ఈ ప్రీబీస్ తీసుకునే వాళ్ళలో కనీసం 60% మంది మంచిగా పని చేసుకుంటూ సంవత్సరానికి లక్షలు వడ్డీకి తిప్పుకునే వాళ్ళు ఉన్నారా, మీ అవ్వతో సహా. అవును, నిజమేరా. కనీసం ఈ ప్రీబీస్, డొనేషన్స్, ప్రైజ్ మనీ ఏదో ట్యాక్స్ కట్టి మనలాంటి వారి పేరు మీద ఇవ్వమనరా. ఒకరికి సాయం చేసామని ఆనందం పడతాం. నీకు తెలుసు కదరా, మా నాన్న పండించిన పంటకి ధర లేక పెట్టిన పెట్టుబడి తిరిగి రాక మా చదువుల కోసం ఎన్ని అప్పులు చేయాల్సి వచ్చిందో. అంతెందుకురా, ఒక్క పర్సన్ దగ్గర 5,000 వడ్డీకి తీసుకుంటే ఆ డబ్బు కట్టలేక నా జాబ్ వచ్చాక వడ్డీతో సహా చూస్తే ₹1,00,000 అయిందిరా. మా అప్పులు తీరవడానికి 5 సంవత్సరాల నా శాలరీ అయిపోయిందిరా. ఒక రైతు పండించిన 1 కేజీ బియ్యం ఒక కుటుంబానికి ఒక రోజు సరిపోతే దాని ఖరీదు ₹50. అది డిసైడ్ చేసేది గవర్నమెంట్. 3 గంటల సినిమా ఖరీదు ₹450. దాని ఇంటర్వెల్లో వచ్చే కొద్ది నిమిషాలను తాగే కోకు టిన్ను ఖరీదు ₹100. అది డిసైడ్ చేసుకునేది వాళ్ళే. అంటే వాళ్ళు సంవత్సరాలు కష్టపడి పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు కదరా. ఓ, అంటే రైతు రాత్రికి రాత్రే కష్టపడకుండా పంట పండిస్తున్నాడు అంటావు. జాబ్ చేసేవాళ్ళు ఏ మెంటల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ లేకుండా ఆరామ్సే కాలు మీద కాలేసుకుని జాబ్ చేస్తున్నారంటావు. అందరు పడేదే ఒకటే కష్టం రా. అయినా వాళ్ళు తీసే సినిమా వల్ల అంత ఖర్చు అవుతుందంటే ఓకే, కానీ వాళ్ళు 300 కోట్లు పెట్టి సినిమా తీస్తే అందులో 150 కోట్లు వాళ్ళ రెమ్యురేషన్లు, ఖర్చులకే సరిపోతున్నాయి రా. ఒక్కొక్క యాక్టర్, డైరెక్టర్ 30 కోట్ల నుంచి 100 కోట్ల రెమ్యురేషన్ తీసుకుంటున్నారా. పోనీ వాళ్ళు ఏమైనా లేనివారంటే కాదు. ఏ యాక్టర్ అయినా టికెట్స్ రేట్ అంత పెంచడం ఎందుకు, మా రెమ్యురేషన్ సగం తగ్గించుకుంటామని చెప్పమను, చెప్పరు. ఎందుకంటే ఎక్కువ రెమ్యురేషన్ తీసుకోవడం ప్రెస్టేజ్, కాంపిటీషన్. అంతెందుకురా, రీసెంట్గా మన ఫ్రెండ్ బోలేగాడు వాడి ఫేవరెట్ యాక్టర్ గుట్కా యాడ్ చూసి అది తిని వాడు క్యాన్సర్తో చనిపోయాడు రా. వాడు చనిపోయినందుకు వాడి ఫ్యామిలీకి ఆ యాక్టర్ 10 లక్షలు ఇచ్చి దానకర్ణుడు అయ్యాడు రా. అంతెందుకు, గవర్నమెంట్ చూడరా, గుట్కా తింటే చనిపోతామని చెబుతుంది, కానీ ఆ గుట్కా తిన్న వాళ్ళు జనం చనిపోతున్నారే, గుట్కాని బ్యాన్ చేద్దామని కనీసం ఆలోచన లేదు. ఒక బైకర్ రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే ఆ బైకర్కి ఫైన్ వేస్తుంది, కానీ ఒక రోడ్డు 6 నెలల్లోని గుంతలు పడితే ఆ రోడ్ వేసిన కాంట్రాక్టర్ మాత్రం గవర్నమెంట్ ఏమీ చేయదు. అందరినీ సమానంగా చూడని, సమన్యాయం చేయని ఈ నా దేశంలో నేను ఎందుకు ఉండాలిరా? అంటే పక్క దేశాల్లో ఇలాంటివి ఉండవంటావా? ఇలా ఉండవు అనట్లేదు, ఇంతలా మాత్రం అయితే ఉండవు. అక్కడ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఏదో ఒకటి బెనిఫిట్స్ అయితే ఉంటవి, అదే దుబాయ్లో అయితే ట్యాక్సే ఉండదు. ఇంకా ఎక్కడే ఉన్న నా దేశం ఇలా అయిపోతుందేంటి, నా దేశం ఇంకా అభివృద్ధి చెందిన కంట్రీగానే ఉందేంటి, నా దేశం ఈ రాజకీయ నేతలు ఇంకా ఏమైపోతుందని బాధపడే కంటే ఏదో ఒక దేశం వెళ్ళి మానసిక ప్రశాంతత పొందడం బెటర్ కదరా. అందుకే వెళ్ళిపోతున్నా. ఐ అగ్రీ విత్ యూ.